ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో మీకు యూజ్ఫుల్ అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా క్లాత్ పైన క్రాస్గా పెట్టి పిన్స్ పెట్టి యాజ్ ఇట్ ఈజ్ మార్క్ చేసుకోవాలి. అలాగే టక్స్ దగ్గర చంక రౌండ్ దగ్గర మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ తీసేయాలి. ఖర్చు దగ్గర కింద నుంచి పైవైపుకి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అన్నిటికీ ఇదే కొలత అంటే కాదు, సైజుని బట్టి మారుతూ ఉంటుంది. అలాగే లోతు కోసం షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దగ్గర నుంచి లోపటికి లైన్ లోపటికి 1/2 ఇంచు ఉండి కర్వ్ దగ్గర 1/2 ఇంచు ఉండేలాగున లోతు తీసుకోవాలి. ఇక్కడ 6 ఇంచెస్ ఉక్సు పట్టి 3/3 ఇంచులు ఖర్చులతో కలిపి 5.5 ఇంచులు. 5.5 ఇంచుల నుంచి 2 ఇంచులకి ఈ విధంగా కలుపుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర నా మెథడ్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ అనేది పెంచుకోవాలి. ఎందుకంటే షోల్డర్ కుట్ అనేది కిందకి జారకుండా ఉంటుంది. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఒకసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. నెక్స్ట్ ఉక్స్ పట్టి దగ్గర నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి మెయిన్ డాట్ వెడల్పు అనేది తీసుకోవాలి. నేనైతే 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే ఉక్స్ పట్టి దగ్గర డాట్ అనేది మిడిల్లో కాకుండా కింద నుంచి పైవైపుకి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్కి డాట్ వేయడం వల్ల చెస్ట్ అనేది జారినట్లు ఉండకుండా పర్ఫెక్ట్గా నిలబడుతుంది. చంక దగ్గర డాట్ కూడా మిడిల్లో కాకుండా ఫోల్డ్ చేసినప్పుడు ఎక్కడ సమానంగా వస్తాయో అక్కడ డాట్ వేయాలి, అప్పుడు షేప్ నిలబడుతుంది.